డింగ్ డాంగ్ 2.0 నాను మీ జోగిని వచ్చాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ సరి చంపేస్తుందండి బాబు, వణుకు వచ్చేస్తుంది. మరి ఇంత సెల్లోనూ కూడా ఆ తిట్లు, శాపనార్థాలు, ఛాలెంజింగ్లు, పంచి డైలాగులతో మంట రాజేసి అందులో చలి కాసేసుకుంటున్నారు మన లీడర్లు. అంటే వాళ్ళ మాటలు, చెమక్కలు, చిలక పలుకులు అబ్బో మామూలు కామెడీ కాదు. ఈ వారం కూడా ఏడేడి పకోడీ లాంటి పొలిటికల్ పంచులు చాలా పట్టుకొచ్చాను. ముందు హెడ్లైన్స్ చూసి ఆ తర్వాత మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. బాలకృష్ణ డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్న నారా లోకేష్. ఫ్లూట్ జింక ముందలేదు, సింహం ముందల కాదు. లోకేష్ పై అంబటి చెమక్కలు. పిల్లకాకి లోకేష్ ఏం తెలిసింది, ఉండేది దెబ్బ. పీపీపీ అమలు చేసి తీరుతాం, ఏం చేస్తారో చేసుకోండి అన్న మంత్రి సత్యకుమార్. వారి నెత్తి మీద వెంట్రుకు కూడా పీకలేరని ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. మంత్రి సత్యకుమార్ పై పేర్నని పంచులు. నీ నెత్తి మీద బొచ్చు పీకాలా? నీ నెత్తి మీద బొచ్చు ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. మళ్ళీ రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్. రోమం తీసి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జడ శ్రవణ్ కుమార్ ఫైర్. కీళ్ళు ఎరగొడతావా, మక్కలు ఎరగొడతావా, ఎముకలు మొత్తాన్ని బయటకు తీస్తావా? ఇప్పటి నుండి మా తడాఖా ఏంటో చూపిస్తామన్న కేసీఆర్. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్. ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చిపోతా బిడ్డ నేను అనుకుంటున్నావేమో. తొండలు నీ దగ్గరే కాదు మా దగ్గర కూడా ఉన్నాయన్న హరీష్ రావు. నీ లాగులో తొండలు జరగొట్టాడు లేడనుకుంటున్నావా? కొత్త సర్పంచులకు ముందుంది ముసళ్ళ పండగ అన్న బండి. పని పాత్ర పెట్టి సంబరాలు చేసుకుంటున్న తిరకాస్. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు అనే బాలయ్య డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నారు మంత్రి నారా లోకేష్ గారు. ఇంకా ఏంటంటే చెప్పారో చూసేద్దాం. నమస్కారం సార్, చెప్పండి. అబద్ధం తీయగా ఉంటుంది. అవును సార్, అందుకే రోజు ఎల్లో మీడియాలో వచ్చే తీయటి వార్తలు చూసి కొంతమందికి షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయంట. నిజం కొంచెం చేదుగా ఉంటుంది. అన్నట్టు మీకు ఏమిట్టం సార్, అబద్ధమా నిజమా? నేను నిజం చెప్పేవాడిని. నిజమే చెప్తారా? ఉంది ఉన్నట్టుగా చెప్తా. అయితే ఈ 18 నెలల కాలంలో ఎంత అప్పు తెచ్చారో నిజంగా చెప్పండి. అది మాత్రం చెప్పరు. వాకే ఇంకేంటి సార్ విశేషాలు? నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అవును సార్, పీపీపీ విధానంలో సవగ్గా మెడికల్ కాలేజీలను కొట్టేసే బినామీలను జైల్లో పెడతామంటున్నారు వైసీపీ వాళ్ళు. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? పీకిడి బాస్ ఏంటి సార్? మధ్య చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము పీకుతాం. ఎలా పీకుతారు? ఎర్ర బుక్ లో 3 పేజీలనే ఇంకొన్నాయి చాలా పేజీలు. ఓహో, అయితే ఎప్పుడు పీకుతారు? ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఈ ముహూర్తాలు జాతకాలు పక్కన పెట్టేసి మీ ముద్దులు మామయ్య అదే బాలయ్య బాబు గారు సినిమా డైలాగ్ ఒకటి చెప్పండి సార్, ప్లీజ్ ప్లీజ్. ఓయ్ ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోదు. ఇంకో డైలాగ్ చెప్పండి సార్. ఫ్లూట్ జింక ముందలేదు, సింహం ముందల కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బ అద్దరు కొట్టేస్తారు. మీరు కూడా సినిమాల్లో హీరోగా ట్రై చేయండి సార్, బొమ్మ సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది. సరే అండి అమ్మ, నేను ఉంటాను సార్. రెడ్ బుక్కు మా ఇంట్లో కుక్క కూడా భయపడదని అంటున్నారు అంబటి రాంబాబు గారు. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రాకడైల్ ఫెస్టివల్ అని కూడా అన్నారు. నమస్కారం గురుగారు.
ఓవైపు పవన్ కళ్యాణ్ గారు దడదడలు ఆడించేస్తున్నారు చూసారా మీరు? ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు. అంత అర్థం కాకుండా ఏం మాట్లాడారు సార్ ఆయన? చాలా చాలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. ఏటా పిచ్చి మాటలు? అరచేతిలో రేఖలు చెరిపేస్తాడంట, నలగొట్టేస్తాడంట, అమ్మో రౌడీజం చేస్తే తొక్కేస్తాడంట. ఈ మధ్య మీరు ఆయన ఏమైనా అన్నారా? ఎవరు ఏమన్నా, ఎవరినేమన్నా అన్నారా? మరి ఎవరు ఏమి అనకుండానే ఎందుకైనా నలగొడతా తొక్కెత్తా గీకుతా గిచ్చుతా అని అంటున్నారండి. మెడికల్ కాలేజీలు స్కామ్ జరుగుతా ఉంది. ఆ, ఈ స్కామ్ లో ఎవరైనా చేరితే విచారణ చేస్తాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని లోపల కూడా వేస్తాం అని మేము చెప్పాం. దానికి పవన్ కళ్యాణ్ గారు రేత అన్నారు. ఏయ్! మమ్మల్ని లోపలేస్తారా? మీ సంగతి తెలుస్తాం. ఎందుకంత భయం? ఆయన డిక్షనరీలో భయం అన్న పదమే లేదు తెలుసా మీకు? రోమాలు తీస్తాం, అరిచేతుల్లో గీతలు చెరిపేస్తాం. ఈ రోమాలు తీయడమేంటి సార్? ఇంతకుముందు ఎప్పుడు వినలేదండి ఈ డెవిలాగ్. ఒక ఆయన మా నాన్న రోమలు పెడితే ఏం పీకారు అంటాడు. అవును సార్, ఇందాకే అన్నారు లోకేష్ బాబు. నువ్వేమో అధికారంలోకి వచ్చినప్పుడు మీరేం పీకారు, ఇప్పుడు ఏం పీకుతారు అంటారు. పీకు లాంగ్వేజ్ ఏంటి నాకు అర్థం కాలేదు. మాకు అర్థం కావట్లేదు సార్. నువ్వు మాత్రం బాగా పీకేస్తున్నావులే. ఎవరు పీకే గారా? ఆయన ఏం పీకుతున్నారు సార్? మన చంద్రబాబు నాయుడు గారు సంపాదించిన దానిలో మన లోకేష్ సంపాదించిన దానిలో ఏమో పీకుడు పీకుతున్నావు. అంటే ఆ పీకుడు ఈ పీకుడు ఒకటేనా? అది పీకుడు అంటే అది అసైన్ పీకుడు. మేం పీకేదే ఉంది. అది సరే కానీ సార్, లోకేష్ గారు ఏమన్నారో విన్నారా? మళ్ళీ రెడ్ బుక్ తెరుస్తాడంట. ఎన్ని పేజీలు ఉన్నాయి స్వామి నీ రెడ్ బుక్ లో? అలానే ఉన్నాయండి సార్. ఎందుకనే మంచిది, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పా కదా, నీ రెడ్ బుక్ మా కుక్క కూడా లెక్క చేయదని. మీరు అలా కుక్క నక్క అని సెటైర్ లేస్తే ముందు మీకే ముహూర్తం పెడేస్తారు. పిల్లకాకి లోకేష్ ఏం తెలిసింది? ఉండేలు దెబ్బ. అంటే ఏం చేస్తారు? ముందుంది ముసళ్ళ పండుగ. ఓహో, అంటే ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకడైల్ ఫెస్టివల్ అన్నమాట. ఓకే ఓకే, ఉంటాను సార్. కాళ్ళు చేతులు ఇరగొట్టి కింద కూకోబెడతా, మక్కలు ఎరగదంతా అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈసారి కాస్త డోసు బాగా పెంచారు. అని నమస్తే సార్. ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అయ్యో బాబోయ్, అంటే తమ రోజు యుద్ధం చేయడానికి బార్డర్కి వెళ్తుంటారా ఏంటి? ఎందుకు సార్ ఊరికే సినిమా డైలాగులు కొడతారు? మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే అంటే ఏడ్ చేస్తారు సార్? రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అయ్యో బాబోయ్, చాలా పెద్ద వార్నింగ్ ఇది. భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు. మీరు కూడా లోకేష్ గారు లాగా పీకుడు భాష మాట్లాడుతున్నారుగా. అంటే లోకేష్ కు మీకు పెద్ద తేడా లేదన్నమాట. బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? మరి మీరు బెదిరిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడతారా? గీతల్ని దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముండదు. అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే. అంటే ఏడు చేస్తారు సార్? మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం. ఓరి నాయనో, అంటే ఆకురాయి పెట్టి గీకి 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 అరచేతిలో ఉన్న రేఖల్ని అరగదీసేస్తారా? ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే, ఆ, కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తాను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అసలు మీకంటూ ఒక ఆశయం అంటూ ఏమన్నా ఏడ్చిందా అని అడుగుతున్నారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఏ ఆశయం లేకపోవడం కూడా ఒక ఆశయమే అని తెలియని అమాయకులు సార్ పాపం వాళ్ళు. రోమం తీసి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకోండి. అయ్యో బాబోయ్, రోమాలు కేశాలు శిరోజాలు తీయడమేటండి బాబు. మీ మాటలు వింటుంటే రోమాలు నెక్కబొడి చేసుకుంటున్నాయి సార్ నాకు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, అంతే తేడా. మిగిలిందంతా సేమ్ టు సేమ్ అని అత్తారింటికి దారేది సినిమాలో ఓ డైలాగ్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు సింహం కాదు, ఏనుగులాటోడు అని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు సతీష్ రెడ్డి గారు. ఆ ఏనుగు ఏంటో ఆ కథ ఏంటో కనుక్కుందాం. నమస్కారం సార్, పవన్ కళ్యాణ్ గారు మాటలు విన్నారా మీరు? తాళ్ళు తీస్తా, నరాలు తీస్తా, రేఖలు లేకుండా నలుపుతా. ఏం సార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నలుపుతారు? నలపడం కాదు సార్, అరచేతులు రేఖలు అరగదీసేస్తాడంట. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నా. చెప్పండి చెప్పండి. ఒక ఊర్లో ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ వచ్చి ఆయనకు ఒక ఏనుగు ఉండిందంట. ఏనుగా? ఆ ఏనుగు ద్వారా ఏదైనా సంపాదించుకోవాలని చెప్పి ఆలోచన చేసుకొని ఆ ఊర్లోకంతా ఒక
దండవారు కొట్టించాడు. ఏమని దండోరా వేయించాడు సార్ ఆయన? మా ఏనుగు పిత్తుతుంది మీరందరూ కావాల్సినంతా చూడొచ్చు అని చెప్పి ఒక ప్రకటన వెలువరించాడు. అర్రె, ఇది ఎక్కడి డోరండి బాబు? ఊరంతా కూర్చొని అరే ఇదేంది ఏనుగు అంత పెద్ద ఆకారం కదా, చాలా బలమైనటువంటి జంతువు, అది పిత్తుతే ఎంత భయంకరంగా ఉంటుందో, ఏమైనా విస్ఫోటం వస్తుందో ఏమో అని చెప్పి ఊరంతా ఆడిపోయి చేరుకున్నారు. ఇంతకీ విస్ఫోటనం జరిగిందా? తీరా చూస్తే గంటలు నిరీక్షణ తర్వాత ఆ ఏనుగు తుస్సమని పెట్టిందంట. ఇప్పుడు ఏనుగు కదా ఎందుకు చెప్పారు సార్? పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గొప్ప వ్యక్తి, పవర్ స్టార్ కదా, ఈయన ఏదేందో చించుతాడో ఆరేస్తాడని చేస్తే ఈ రోజు నువ్వు చించలా ఆరేలా, చించకుండా ఆరేయకుండా మరి ఏడు చేస్తున్నాడు సార్ పవన్ కళ్యాణ్. ఆ ఏనుగు కదా పిత్తినట్టు నువ్వు కూడా తుస్సుమని పిత్తిపోతాడు. జానీ సినిమాలో హీరో క్యారెక్టర్కు పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్కు పెద్ద తేడా లేదు. రియల్ లైఫ్ సేమ్ టు సేమ్ అని అంటున్నారు జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. ఈ వారం విశేషాలు ఏంటి సార్? ఈ సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తారు? ఏ మెట్టు తోటి కొట్టాలో అర్థం కాని పరిస్థితి. మెట్టు అంటే తెలుసు కదా, చెప్పు. ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని మంత్రి నారా లోకేష్ ని వీళ్ళని ఏ చెప్పులతో కొట్టాలి? ఏంటి సార్ ఆ మాటలు? కూసింత మర్యాదగా మాట్లాడండి. జుట్టు మార్చినంత ఈజీ కాదు నాయన మాట మార్చటం. అంటే పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ చూసే కదా మీరు ఎలాగ అంటుంది. సార్ మీరు అలా సెటైర్ లేస్తే మక్కలు ఎరగొట్టి కిందకు ఊకోబెడేస్తాడు ఆయన, తెలుసా? ఏం చేస్తావా? మక్కలు ఎరగ కొడతావా? అవును సార్, అవసరమైతే కాళ్ళు కీళ్ళు కూడా ఇరగొడేస్తాడు. కాలు కీలు ఎరగదీస్తావా? తోలు తీస్తా అని కూడా అన్నాడు సార్. తోలు తీస్తావా? ఎవరు తోలు తీస్తావు? ఎవరు తోలైనా తీస్తాడు ఆయన. ఆయన తోలు తీయడం రాదనుకుంటున్నారా ఏంటి? ఆ కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నావా? మనం ఏమన్నా తోలు తీసే కాంట్రాక్ట్? తోలు తీయటం ఏంటండి? తోలు తీయడం ఒక్కటే కాదు సార్, ఇంకా చాలా వచ్చి ఆయనకి. కీళ్ళు ఎరగొడతావా? మక్కలు ఎరగొడతావా? ఎముకలు మొత్తాన్ని బయటికి తీస్తావా? జానీ సినిమాలో ఒక రౌడీ షీటర్ మాట్లాడినట్టు, వీధి రౌడీ మాట్లాడినట్టు జానీ సినిమాలో క్యారెక్టర్ కూడా ఇలాగే ఉంటదా? జానీ సినిమాలో క్యారెక్టర్ కి పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్ కి పెద్ద తేడా ఏం లేదు. అంటే ఏంటి సార్, ఆయన ఇంకా ఆ క్యారెక్టర్ లోనే ఉండిపోయారంటారా? ఊరికే సోది మాటలు సొల్లు మాటలు పబ్లిక్ మీటింగ్లకు వచ్చి మాట్లాడి ఎవరిని పూల్ని చేద్దామని మీ ఉద్దేశం? ఆయనంత అద్భుతంగా వినసొంపుగా మాట్లాడుతుంటే మీకు సోది మాటలాగా అనిపించాయా సార్? అయితే త్వరలోనే మీ అరచేతుల రేఖలు మాయం అవడం ఖాయం. చూసుకున్న తర్వాత మీ ఇష్టం. పీపీపీ విధానం అమలు చేసే తీరుతాం, ఏం చేసుకుంటారో చేసుకున్నాను అంటున్నారు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు. సత్యకుమార్ గారు, మీరు చెప్పే సత్యలేటు చెప్పండి. మీకు ధైర్యం ఉంటే ఈ శాఖను నిర్వహిస్తున్న నన్ను జైలుకు పంపాల్సిందిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ విసురుతున్నాను. మీరే కాదు, మీతో పాటు ఈ స్కామ్ లో ఉన్న వాళ్ళందరినీ జైలుకి పంపించేస్తామని అంటాను సార్ వైఎస్ఆర్సీపీ. నెత్తి మీద వెంట్రుకు కూడా పీకలేరని ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. ఓహో అలాగా, అయితే ఉండండి. అక్కడ పేరు నానిగారు ఉన్నారు, ఆయన ఏడు చెప్తారో ఇందాం. నమస్కారం సార్ నానిగారు, చెప్పండి. హడావుడిగా పాపం సత్యకుమార్ అయిన ఒక ఆయన వచ్చాడు. విన్నారా ఆయన ఏటన్నాడు? అదొక పసుపచ్చ పుష్పం. పసుపు పుష్పమా? ఈ పేరేంటి సార్, చాలా విచిత్రంగా ఉంది. ఈ పసుపు వచ్చి మాట్లాడతాడు. ఏమంటాడు? ఏటంటున్నారు? నీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయమని చెప్తున్నాడు. అవును, దమ్ముంటే నన్ను జైలుకు పంపండి అని చెప్పి సవాల్ చేశాడు సార్ ఆయన. ఈ పువ్వు మాటలు చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే, అస్తమాను పువ్వు అనకండి సార్, పాపం ఫీల్ అవుతాడేమో. వెనక్కి కూడా చెప్పాను. ఏడు చెప్పాడు? నన్ను కొడితే కొట్టావు కానీ మా నాన్న కొట్టు, మా అన్నయ్యని కొట్టు, మా బామ్మర్దిని కొట్టాను, మొత్తం ఊళ్ళో మా బావని కొట్టని మా ఇంటి వాళ్ళందరినీ కొట్టించాను. ఎందుకు అలా చేశాడు? ఎందుకంటే నాతో పాటు అందరూ కొడితే అందరికి సమానం అయిపోద్ది కదా అని చెప్పి. ఇప్పుడు ఈ పిట్ట కదా ఎందుకు చెప్పినట్టు సార్? ఈ బురద పాము లాంటి వాడు మాట్లాడుతున్నాడు నన్ను అరెస్ట్ చేయమని. నీ నెట్టా లోపల ఇయ్యాలో మాకు తెలుసు. మీరు వాళ్ళ నెత్తి మీద బొచ్చు కూడా పీకలేరండి సార్. నీ నెత్తి మీద బొచ్చు పీకాలా? నీ నెత్తి మీద బొచ్చు ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. అయ్యో, మరి ఇప్పుడు ఎలా సార్? ఆల్రెడీ ఛాలెంజింగ్ చేసాడు ఆయన. ముందు నెత్తి మీద బొచ్చు మొలిపించుకుని తర్వాత ఆ ఛాలెంజ్ చేయాలి సత్యకుమార్ గారు. మరి ఎలా? నెత్తి మీద జుట్టు లేకపోతే పీకరా? జుట్టు లేనుండి ఏం పీకుతాం, ఉన్నోడైతే పీకుతాం గానీ 2 ఏళ్ల తర్వాత కూడా పీకలేరంట. 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మేము వచ్చే గవర్నమెంట్ లో నీ జుట్టు పీకుతాం లేదు చూద్ది కానీ. అయ్యా సత్యకుమార్ గారు, మీరు చేసిన ఛాలెంజింగ్ కు నానిగారు సై అని అంటున్నారు. మరి ఇంక నెత్తి మీద జుట్టు మలిపించుకునే బాధ్యత మీదే, మీరు ఆ పని మీద ఉండండి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఇంకో లెక్క అని ఖతర్నాకు వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నమస్తే సార్, చాలా రోజులు కనిపించారు సార్,
ఎలా ఉన్నారు సార్? మీ మాటలు పంచులు విని చాలా రోజులైందండి బాబు. 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాను. మరి 2 ఏళ్ల పాటు ప్రజలు చాలా మిస్ అయ్యారు సార్ మిమ్మల్ని. ఇక తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు పోనీలండి, ఇప్పటికైనా వచ్చారు. ఇక నుంచి మీరు ఏం చేయబోతున్నారు సార్? ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే. తోలు తీస్తాం ఎక్కడికక్కడ. వామ్మో, వచ్చి రావడంతోనే పెద్ద వార్నింగ్ ఇచ్చారుగా. ఇదో ప్రభుత్వమా కాదా? మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందానేనా? రియల్ ఎస్టేట్ దందానా? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా. బ్రహ్మాండమైన ఫ్యూచర్ సిటీ రెడీ అవుతుంది అక్కడ. ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. అదేంటి సార్ అలా తీసి పారేస్తారు? ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. వద్దంటే ఎలా సార్? హైదరాబాద్ ఎలా డెవలప్ అవుతుంది చెప్పండి. నువ్వు పెంచినావు హైదరాబాద్. ఆయన పెంచలేదా? ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? హైదరాబాద్ ను కట్టింది నానే అని చెప్పుకుంటున్నారు సార్ చంద్రబాబు గారు. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం. ఏ ప్రభుత్వం చేయాల్సింది. అవును సార్, తెలంగాణకు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయంట. అక్కడ ఏపీలో కూడా పెట్టుబడుల వరద పారుతోంది అంటున్నారు చంద్రబాబు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. అంటే ఆయన చెప్పిందంతా సొల్లా? ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో. అవును, అప్పుడు కూడా చాలా ఎంఓయూలు జరిగాయి. ఎవరు వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు చెప్పింది. ఎటు వంట మనుషులా? పానకంలో పుడకల్లాగా వంట మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఆ స్టార్ హోటల్లో ఉండే బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం. ఊరుకోండి సార్, ఓకలో ఈకలాగా అలా తీసి పారేస్తారేటి? ఇప్పుడు మరి ఎక్కడ ఆ పెట్టుబడి ఎక్కడ చెప్పండి? రాలేదా? ఆఖరికి 10,000 కోట్లన్నా రావాలి. ఏమో సార్, మాకు తెలదు. నాతో పెట్టుకోవద్దు, నానేమి అల్లాటప్పవాణ్ణి కాదు. నన్ను కెలికితే చీరి చింత కడతా అని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కలిపి హోల్సేల్గా వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నమస్కారం సార్, కేసీఆర్ గారు మాటలు విన్నారా? మొన్న ఆయన వచ్చిండు 2 ఏళ్ల తర్వాత. అవును, బయటికి రావట్లేదని దెప్పి పొడిచారు కదా, అందుకే వచ్చారు. ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా. మరేంటి చెప్పారు ఆయన? ఇక ఆయన నిన్నొచ్చి తోలు తీస్తా అని అన్నాడు. ఏంటి తోలు తీస్తాడంటేనే అయ్య బాబోయ్, మరి ఎలా సార్? ఇక నా సంగతి వదులు గాని మా సర్పంచులు వచ్చిండ్రు. రా, ఏ తోలు తీస్తావురా? మధ్యలో సర్పంచులను ఎందుకు లాగుతారు సార్? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు. రా, అదేదో మీరు చూసుకోకుండా మధ్యలో పాపం ఆ సర్పంచులను ఎందుకు సార్ ఇన్వాల్వ్మెంట్ చేస్తారు? నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. అమాం బాపతి గాని కాదు. ఎందుకు సార్ అంత ఆవేశపడిపోతారు? కూల్. అమెరికాలో అంట్లుదం వస్తే అయ్య పేరు చెప్పి మంత్రి అయినోని కాదు సార్. దిస్ ఇస్ టూ మచ్. మా పని మేము చేస్తుంటే కూడా కాళ్ళల్లో కట్టె పెట్టిర్రు అనుకో, ఇక మా సంగతి అయితే చూపుతామయ్యా. ఇచ్చిన హామీలు అమలు చెయ్యకపోతే మీ సంగతి తేలుస్తా అన్నారు సార్ కేటీఆర్ గారు. రా బిడ్డ, రా రెడీగా ఉన్నారా? మీరు అవినీతి అనకుండా కూడా అన్నారు సార్ మొన్న. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా? సార్ దిస్ ఇస్ త్రీ మచ్. పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? ఏం మాట్లాడొద్దా? బరాబర్ మాట్లాడతారు. కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు. మీరు అడ్డి మారి గుడ్డి దెబ్బలు సీఎం అయిండ్లంట అని కూడా అన్నారు సార్. ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. అవ్వా ఇది సార్ మీరు మరీను ఆ భాష ఏంటి, ఆ తిట్లేటి? సీఎం అయ్యిండు కూడా ఎలా మాట్లాడొచ్చా? ఇంకా పక్కలో ఒక నలికుట్లోడు ఉంటాడు, 6 అడుగులు ఉన్నా అనుకుంటాడు. ఆ తలకాయ ఎక్కడ ఉందో నాకు తెలియదు. అంటే ఎవరు? హరీష్ రావు గారా? ఆయనేటన్నారు సార్. కేసీఆర్ వచ్చి గర్జించిందంట, గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నాడు. మరి నిజంగానే దాక్కున్నారా? మీ గాండ్రింపులకు, మీ బెదిరింపులకు, ఉడత ఊపులకు భయపడ్డాడు ఎవరు లేరు బిడ్డ. అమ్మో ఆ గర్జనలేంటో, గాండ్రింపులేంటో, ఈ తిట్లేంటో ప్రజల చెవుల్లోంచి రక్తాలు కారుతున్నాయి. అదిగో అక్కడ హరీష్ రావు గారు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలపై ఆయన రియాక్షన్ ఏంటి చూద్దాం. నమస్కారం సార్, రేవంత్ రెడ్డి గారు మాటలు విన్నారా మీరు? లాగులు తొండలు ఇడుచుకొడతాడంట. నీ లాగులో తొండలు జరగొట్టాడు లేడనుకుంటున్నావా? అమ్మో, అయితే మీ దగ్గర కూడా ఉన్నాయా తొండలు? వీధి రౌడీలాగా నువ్వు మాట్లాడుతున్నావు, చిల్లర భాష మాట్లాడుతున్నావు. నాయకులందరూ ఇలాగే మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు మేము హాస్టల్ల బాట బట్టి, గురుకులాల బాట బట్టి పిల్లల ఇబ్బందులను మీ ప్రభుత్వం దృష్టికి తెస్తే నువ్వేం మాట్లాడినావు? ఏంటి మాట్లాడారు? లేలే ఇప్పటి నుంచి అంతా గ్రీన్ ఛానల్, పైసలు పడకపోతే తోలు తీస్తా, తోడకలు తీస్తాను. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జరగొట్టినా తక్కువే. తొండ ముదిరి ఓసర వెళ్ళైనట్టు ఈ గొడవ ముదిరి తొండల యుద్ధం జరిగేలా ఉందిగా.
ఇల్లు అలగ్గానే పండగ కాదు అన్నట్టు సర్పంచ్గా గెలవగానే సరిపోదు అని కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు క్లాస్ తీసుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. నమస్కారం సార్. సర్పంచ్లకు కొన్ని మంచి మాటలు చెప్పండి సార్. గ్రామంలో 5 సంవత్సరాలు మీరు ప్రశాంతంగా సర్పంచ్ గిరి చేయాలంటే మీరు అందరితో కలిసి మెలిసి ఉండాలి. మంచి మాట చెప్పారు సార్. ఇంకా ఎదుటోళ్ళు మాట్లాడిస్తే నవ్వుకుంటూ పలకరించాలి. ఇప్పుడు నవ్వుతారు సరే, మరి ముందు ముందు ఎలా ఉంటది? ఒక్క 15 రోజులు గెలిచిన సంతోషం ఉంటాం మనం. తర్వాత సంక్రాంతి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో అమ్మలక్కల చేంజ్ చేస్తారు. ఏమే సర్పంచ్ సాబ్ ఇంటి కూడా ముగ్గాల రోడ్ ఏది అంటారు అన్నారా? రోడ్డు వేయిస్తారు. ఏముంది అందులో? నేను వేసిన ముగ్గు కావడం లైట్లు ఏవి అంటారు అన్నారా? లైట్లు కూడా వేయిస్తారు. రోడ్లు వేయాలి, లైట్లు వేయాలి. పైసలు ఎక్కడ ఉన్నాయి? మరి పైసలు లేకుంటే ఎలా? రోడ్లు లైట్లు ఎలా వేస్తారు? పైసలు గ్రామ పంచాయతీలో లేవా? రూపాయి లేదు. అయ్యో, మరి ఎలా సార్? లొల్లి స్టార్ట్ అవుతుంది. వామ్మో, ఎలా అయితే మరి ఎలా సార్? 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. సార్ మీరే ఎలాగైనా కొట్లాడి ఆ నిధులు ఇప్పించండి సార్, లేకపోతే ఊళ్ళల్లో గొడవలు అయిపోతాయి. పోతి కొబ్బరికాయ దొరికినట్టు మా తిరకాసానికి ఏదైనా బ్రేకింగ్ న్యూస్ దొరికిందంటే చాలు ప్రభుదేవావతారం ఎత్తి డాన్సింగ్లు చేసేస్తాయి. తిరకాసనియా చాలు ఆపి న్యూస్ ఏంటో చెప్పు. జోగన్న, నా దగ్గర ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన న్యూస్ ఉంది. తెలుసులే, బ్రేకింగ్ న్యూస్, సెన్సేషనల్ న్యూస్ అని చెప్పి ఊరించి చివరికి తుస్సు మనిపిస్తావు. వారం చూడలేదా ఏంటి? అబ్బే, ఇది ఇలాంటి న్యూస్ కాదు జోగన్న. దేశాన్ని షేక్ చేసే న్యూస్. చెప్తే నువ్వు కూడా షేక్ అయిపోతావు. అలాగా? అయితే చెప్పు ఏంటా న్యూస్? మన ప్రధానమంత్రి ఎవరో చెప్పు చూద్దాం. నరేంద్ర మోడీ గారు. కాబోయే ప్రధానమంత్రి ఎవరు? అది కూడా తెలియదు నీకా? నాకు తెలియదు అన్నయ్య, నువ్వే చెప్పు. మన తెలుగు తేజం, హైదరాబాద్ను ప్రపంచ పట్టంలో పెట్టిన మేస్త్రి, తుఫాన్లను కూడా తరివేయగల విజనరీ, ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు. అవునా? అరే, అంటే మోడీ గారిని లాగేసి బాబు గారిని ప్రైమ్ మినిస్టర్ చేసేస్తున్నారా? మోడీని దించేసుగా జోగన్న. 2029లో మళ్ళీ కూటమి గెలిస్తే మోడీ వారసుడిగా బాబు గారే ఆ కుర్చీలో కూర్చుంటారట. కూటమి మళ్ళీ గెలిస్తే మోడీ గారే పిఎంగా ఉంటారు కదా. అప్పటికి ఆయన వయసు 79 సంవత్సరాలు దాటిపోద్ది జోగన్న. మరి అప్పటికి బాబు గారి వయసు ఎంత ఉంటది? ఎంత? జస్ట్ 79 సంవత్సరాలు. మరి ఇద్దరు వయసు సేమ్ టు సేమ్ కదా. అలా అయితే మన లోకేష్ బాబు ఉన్నాడు కదా, ఆయన పిఎం అవుతారు. అంటే లోకేష్ గారికి కూడా ఛాన్స్ ఉందా? లిస్ట్ లో లోకేష్ బాబు గారి పేరు కూడా ఉందంట. దట్ ఈస్ తెలుగోడి సత్తా. మన బాబు గారు ప్రధానమంత్రి ఆయనే, మన చిన్నబాబు గారు ప్రైమ్ మినిస్టర్ ఆయనే. ఇదిగో తిరగసనియా, తెల్లారుజామున పీడకల ఏమైనా వచ్చిందా ఇది? కల కాదన్నా, ఇది పచ్చి నిజం. ముందు ఈ విషయం చెప్పు. ఇదంతా ఎవరు చెప్పారు నీకు? రాయిటర్స్ అనే ఒక పెద్ద వార్తా సంస్థ ఉంది, తెలుసు కదా నీక? వాళ్ళు చెప్పారన్నా, మోడీ వారసుల లిస్టులో చంద్రబాబు గారు, లోకేష్ సారు ఉన్నారంట. బొంకరా మల్లిగా అంటే టంగుటూరు మీద తాటికాయ ఎంత అన్నాడంట వెనకటికొకడు. అలాగుంది నువ్వు చెప్పేది. మిరియాలో మిరపకాయలో నాకు తెలియదు జోగన్నా. అయితే బాబు గారు లేదంటే చిన్నబాబు గారు ప్రధానమంత్రి అవడం ఖాయం. వాకే నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. మరి మా పవన్ అన్నయ్య ఏటవుతాడు? ఆయనకి ఉప ప్రధానమంత్రి పదవి ఇస్తారేమో. సార్లే, నువ్వు నీ ఓవర్ యాక్షన్ మాట మాట్లాడితే నలుగురు నమ్మేలాగా ఉండాల. జోగన్న, మన లోకేష్ సార్ ప్రధానమంత్రి అయితే మనం కూడా ఏదో ఒకటి మనం అడగదాం జోగన్న. ఏమడుగుదాం? నీకో స్టీల్ ప్లాంట్ అడుగుదాము, నాకేమో షిప్ యార్డ్ అడుగుదాము జోగన్న. ముయ్యి నువ్వు పని చేస్తారు కదా సన్నయ్య, రిపోర్టింగ్ మానేసి సిలక చూసి చెప్పుకో వెళ్ళి. ఏందన్నా నువ్వు మాట్లాడేదా? అదేమన్నా నా సొంతంగా చెప్పానా ఏందా? రైటర్స్ వాళ్ళు చెప్పిందే చెప్పాను. దానికే ఇంత కసు బుస్సులు ఆడతావేందే? వార్తలు తెమ్మంటావు, తెస్తే ఇట్లా మాట్లాడతావు. నీతో ఎగడం భలే కష్టమైపోయింది జోగన్న నాక. ఇవ్వండి ఈ వాటి ముచ్చట్లు. మరిన్ని జామ్ చెట్టుకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.